పరాయి డబ్బుని, పరాయి స్త్రీని ఒక మగాడు ఎప్పటి నుండైతే కోరుకుంటాడో అప్పటి నుంచి వాడి పతనం ప్రారంభమవుతుంది. నీవంటే నచ్చని వారికి కూడా నిన్ను ఇష్టపడేలా చేసే సత్తా ఒక్క మనీకి మాత్రమే ఉంది. చదువు వలన సంస్కారం నేర్చుకున్నవాడు, అనుభవాల వలన గుణపాఠం నేర్చుకున్నవాడు లైఫ్లో ఎప్పటికీ ఓడిపోడు. ఉన్నవాడి దృష్టిలో లేనివాడి స్థానం గుమ్మం బయటే ఉంటుంది, కానీ లేనివాడి దృష్టిలో ఉన్నవాడి స్థానం గుమ్మం లోపల ఉంటుంది. ఎందుకంటే పేదవాడి సంస్కారం డబ్బులో ఉండదు, గుణంలో ఉంటుంది. మనసుకు నచ్చినట్లయితే లోపాలు ఎన్ని ఉన్నా పట్టించుకోరు, నచ్చినప్పుడు లేని లోపాలు కూడా వెతుకుతారు. గెలిచే వరకు తెలియదు కావలసిన వాళ్ళు ఉన్నారని, డబ్బు సంపాదించే వరకు తెలియదు ప్రేమించే వాళ్ళు ఉన్నారని, గౌరవం వచ్చే వరకు తెలియదు పలకరించే వాళ్ళు ఉన్నారని, పైవన్నీ పోగొట్టుకుంటే కానీ తెలియదు ఎంతమంది మనతో ఉన్నారని. బంధం తెగిపోయినా సరే నిజమే చెప్పండి, అబద్ధాలు చెప్పి నమ్మకం మాత్రం పోగొట్టుకోకండి. ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కొలవచ్చు, నమ్మకం పోయిన బంధం మాత్రం తిరిగి రాదు. తీపిగా మాట్లాడి మోసం చేసేవాడిని అందరూ అభిమానిస్తారు, కఠినంగా మాట్లాడి నిజాయితీగా ఉండేవాడిని అందరూ ద్వేషిస్తారు. సమాజం తీరే అంత. నీలో సాధించాలి అనే తపన ఉండాలి, కానీ అసాధ్యం అనుకున్నది కూడా సాధ్యం అవుతుంది. ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదో తెలియాలంటే ప్రవచనలే వినాల్సిన పని లేదు. నీ జీవితంలో నీకు ఎదురైన అనుభవాలు చాలు. నీ కళ్ళలో నీళ్లు రావాలంటే కష్టాలే రావాల్సిన అవసరం లేదు, నీకు ఇష్టమైన వాళ్ళు గుర్తొస్తే చాలు. లైఫ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. నవ్వేవాడికి ఏడ్చే రోజులు వస్తాయి, ఏడ్చేవాడికి నవ్వే రోజులు తప్పక వస్తాయి. కాస్త ఓపిక పట్టాలి అంతే. ఎంత బాగా బండిని లాగినప్పటికీ గుర్రానికి దెబ్బలు తప్పవు. అలాగే ఎంత రుచికరమైన పళ్ళు ఇచ్చినప్పటికీ చెట్టుకి రాళ్ళ దెబ్బలు తప్పవు. అలాగే నీవు ఎంత గొప్పవాడిగా ఎదిగినా నీకు కొందరి విమర్శలు తప్పవు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, జీవితం అంతా ఏడవలసి వస్తుంది. అలాగే ఎవరికి ఎక్కువగా మీ మనసులో స్థానం ఇవ్వకండి, వారి వల్లే మీ జీవితంలో తేరుకోలేని దెబ్బ తగులుతుంది. పూర్వం రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పును పుట్టించేవారట. ఇప్పటి రోజుల్లో మనుషులు మాటలతో ఏకంగా తగలబెట్టేస్తున్నారు. ఈ జీవితం మీరు ఏదైతే వద్దనుకుంటున్నారో దాన్నే మీకు ఇస్తుంది. మీరు ఏది కావాలనుకుంటున్నారో దాన్ని ఎప్పుడూ మీకు దూరం చేస్తుంది. నలిగినంత మాత్రాన కరెన్సీ నోటు విలువ తగ్గిపోదు, ఓడినంత మాత్రాన మనిషి జీవితం ఆగిపోదు. కనిపించే మనుషులను మోసం చేసి కనిపించని దేవుడిని మొక్కినంత మాత్రాన మంచివాళ్ళు అయిపోరు. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా టైంను బట్టి ఆకులు, పువ్వులు, పళ్ళు వస్తుంటాయి, పోతుంటాయి. అలాగే నువ్వెంత నీతిగా బ్రతికినా కష్టాలు, కన్నీళ్ళు వస్తుంటాయి, పోతుంటాయి. నేర్చుకోవాల్సిందల్లా తడబడడం కాదు, స్థిరంగా నిలబడడం. జీవితం అనే నటన రంగంలోకి మనిషికి స్వార్థం పెరిగింది. పైకి మాట్లాడేది ఒకటి, లోపల ఉండేది మరొకటి. గుర్తుంచుకో. కోపం వచ్చినప్పుడు కళ్ళ నుండి కన్నీరు రానివ్వండి,
కానీ నోటి నుండి మాట రానివ్వకండి. కన్నిటితో కోపం పోతుంది, కానీ మాట జారితే ఎదుటివారికి బాధ కలుగుతుంది. మూర్ఖుడితో వాదన బోర్జించిన కుండపై నీళ్లు పోసినట్టే. ఎంత పోసినా చుక్క నీరు కూడా కుండలోకి వెళ్ళదు. అలాగే మూర్ఖుడితో ఎంత వాదించినా ఫలితం శూన్యం. పక్షి చెట్టు మీద కూర్చున్నప్పుడు కొమ్మ విరిగిపోతుందేమో అని భయపడదు. ఎందుకంటే తన నమ్మకం కొమ్మ మీద కాదు, తన రెక్కల మీద. అలాగే ఎప్పటికీ మీరు కూడా మీ మీద నమ్మకం కోల్పోకూడదు. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండేవాడు ఆనందంగా ఉంటాడు. ఆనందంగా ఉండేవాడు ఆరోగ్యంగా ఉంటాడు. ఆరోగ్యంగా ఉండేవాడు తన చుట్టూ ఉన్న వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. మీ పరిస్థితులు ఎలా ఉన్నా మీ కర్తవ్యం మీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే సక్రమంగా జరిగిపోతాయి. మనిషిని మనిషిలా చూసేది భూమి ఒక్కటే. ఎందుకంటే ఏ కులపోడు పండించినా పండుతుంది, ఏ కులపోడు చనిపోయినా తనలోకి తీసుకుంటుంది. ఎదుటివారితో పోల్చుకోవడం, ఎదుటివారి నుండి ఆశించడం, ఈ రెండు మానేస్తే జీవితంలో సగం సమస్యలు తీరిపోతాయి. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి. మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసినవాడే గొప్ప. నీ గురించి నువ్వు నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరు. అదే నీ గురించి నీ పక్కం చెప్పినా నమ్ముతారు. ఎందుకంటే ప్రతివాడు తనే మంచి అనిపించుకోవాలి అనుకుంటాడు, చెప్పేవాడైనా వినేవాడైనా. మనిషి ఆశయంతో బ్రతకాలి, కానీ అత్యాశతో బ్రతకవద్దు. తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తుల మీద మీసాలు మెలేయడం కాదు, నువ్వు కష్టపడి సంపాదించిన రూపాయితో జల్సా చెయ్యి. అప్పుడే నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. అబద్ధాలతో మోసాలతో కీర్తి ప్రతిష్టలను ఎంత గొప్పగా నిర్మించుకున్నప్పటికీ అవి కుప్పకూలిపోవడానికి ఒక్క నిజం చాలు. అందుకే కష్టమైనా సరే నీతిగా బ్రతకడమే మనిషికి ఉత్తమమైన మార్గం. మనిషిని చెడు ఆకర్షించినంత తొందరగా మంచి ఆకర్షించదు. ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాల పాలు చేస్తుంది. మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది. ఒక సమస్యకు ఎంత ఆలోచించినా పరిష్కారం దొరకట్లేదంటే అది సమస్య కాకపోవచ్చు, అంగీకరించక తప్పని వాస్తవం కావచ్చు. నిజం నొప్పినిస్తుంది, అబద్ధం ఆనందాన్ని ఇస్తుంది. కానీ నిజం ఇచ్చిన ప్రశాంతత అబద్ధం ఇవ్వలేదని గుర్తుపెట్టుకోండి. ఏదైనా సాధించాలన్న ఆలోచన నీ మనసులో ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకులు ఎదురైనా నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఎదుటివారిని చూసి నీవు అసూయ పడుతున్నావంటే వారికన్నా నీవు తక్కువని నువ్వే ఒప్పుకుని బాధపడుతున్నావని అర్థం. లైఫ్లో 3 విషయాలు ఎప్పుడూ దూరం చేసుకోకూడదు: ఇచ్చిన మాట, పెంచిన నమ్మకం, నమ్మిన వారి హృదయం. లైఫ్లో ఎవరి మీద ఎంత నమ్మకం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడతారో తెలీదు, ఎప్పుడు దూరం పెడతారో తెలీదు, ఎప్పుడు ఎలా వదిలేస్తారో కూడా తెలియదు. ఈ కొటేషన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలుగమ్మాయి. డూ కమెంట్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.